సినిమా అనేది థియేటర్లో ప్లే కావాలనా థియేటర్ బయటనే పెద్ద సినిమా నడిచింది. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా అరుపుల కోపాలు తాపాలు ప్రతీకారాలు పబ్లిక్ రియాక్షన్లు పోలీసుల ఎంట్రీతోని ఒక్కో సీన్ అదిరింది కదా అంటే వేరే లెవెల్. నిజంగా మీరు చూస్తేనైతే ఇది సినిమా కాదు రియల్ అని అంటారు. అబ్బా అంజలి ఎలివేషనేనా నిజంగానే అక్కడ అంత ఉన్నదా అని అంటే నేను చెప్పిన దాంట్లో ఏం గింత తగ్గదంటే తగ్గదు అంతే. ఇగో ఇది థియేటరు, వీళ్ళంతా సినిమా చూసేటందుకు వచ్చిన వాళ్ళు. ఇగో వీళ్ళేమో పోలీసులు. సినిమా మొత్తం బయటనే నడిచింది. మరి ఇంతకు కథ ఏంది అనేది మీన్ చెప్పుడు కాదు, ఇగో ఈ అన్న చెప్తాడు వినండి. షో ఎన్ని గంటలకన్నా 10:40కి షో. ముందు వచ్చి వెయిట్ చేసినాం, అసలు కరెంటే లేదు. వెయిట్ చేయగానే స్విచ్ చేసారు, అలా మొత్తం వేలిపోయింది. దాని తర్వాత బయటకు పంపించారు, పైసలు రీఫండ్ అయితే షో నడవదని చెప్పారు. థియేటర్ బయటనే సినిమా వేసిండ్రంటే ఇదా? పాపం వీళ్ళకు చూడవలసిన సినిమా కంటే పెద్ద సినిమానే చూపించిండ్రు పోండి. ఇది ఉప్పల్లో ఉన్న ఏషియన్ థియేటరు. లెక్క ప్రకారం అయితే 7:30కు సినిమా వాడాలి. థియేటర్లో ఏదో కరెంటు ప్రాబ్లం ఉన్నదని చెప్పి 3 గంటలు ఆపిండ్రట. ఇక తర్వాత లోపలికి పంపిస్తే సినిమా ఇట్లా ప్లే అయిందో లేదో మళ్ళా కరెంటు పోయిందట. ఇకేమున్నది అలా కాని పని అని చెప్పి ఇలా కొట్టిండ్రు అన్నట్టు. అప్పుడు అందరికందరు కోపం చేసేసరికి ఇట్లా పోలీసులు ఎంటర్ అయినరు సీన్లకు. ఇలా డబ్బులు మేమే కట్టి మేమే బయట నుంచి 229.5 పైసలు పడిందనా? ఆ 5 పైసలు ఇస్తారు. ఇప్పుడు 3 అవర్స్ వేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోలీసులు వస్తుంది, ఇంకెవరు వస్తుంది? జిఎస్టీ కట్టి మరి ఆన్లైన్లో టికెట్ కొనుక్కొచ్చుకుని ఆడియన్స్ ఎందుకు కూకుంటారు? అందుకే మా డబ్బులు మాకు ఇవ్వాలనేసరికి పోలీసులు ఇప్పిస్తామన్నారట. ఇక వాటిని తీసుకునేందుకు కూడా మళ్ళీ లైన్ కట్టే పరిస్థితి వచ్చింది. కానీ నిజంగా ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం లైన్లు కట్టేటోళ్ళు, కానీ అదే ఇక్కడ టికెట్ పైసలు వెనుకకు తీసుకునేందుకు లైన్ కట్టిండ్రు వీళ్ళంతా. అయినా మరి కరెంటు సమస్య ఉన్నప్పుడు షో వేయకపోతే వీళ్ళంతా ఉంటున్నా. ఇప్పుడు ఏందో ఏమో పోండ్రు ఈ టాకీస్ వాళ్ళు.